నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఈవేళ మాట్లాడే విషయం చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే మొన్నే వర్షాకాల శాసనసభ సమావేశాలు జరిగినాయి. దానికి ముందు ఒక వారం రోజులుగా ప్రతిపక్ష పార్టీ అనుకునే వైఎస్ఆర్సీపీ అదిగో డిఎస్సిలో మోసం జరిగింది అని చెప్పి భయంకరమైన పబ్లిసిటీ చేశారు. సరే, శాసనసభ సమావేశాల్లో చర్చించుకుంటారులే అనుకున్నాం మనం యాజ్ ఏ ప్రేక్షకులుగా. సమావేశాలు 4 రోజుల్లో చాలా గట్టిగా చర్చించి చివరికి ఏమి తేల్చారా అయ్యా అంటే చిన్న తప్పులుంటే జరగవచ్చు, లైట్ మిస్టేక్స్ అని నిండు శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నారు. అంటూ ఆయన ఒక మాట అన్నారు, ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 పోస్టులు అవి ఉంటాయి కదా, వాటి మీద కూడా మీ ప్రభుత్వం మీ కాలంలో ఎంక్వైరీ చేయించాలి అన్నారు. అంటే ఏదో సూది కోసం సోదికెళ్తే పాత విషయాలు బయటపడ్డట్టు ఎంత చిత్రంగా ఉందో చూసారా ప్రజలారా. వారు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకుని నువ్వు చేసేవని నిండు శాసనసభలో వాళ్ళు ఒప్పేసుకున్నారు. అంటే దీనికి ముందు ఒక విషయం చెప్పాలా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాయలసీమలో సరైన బలం లేకపోతే అప్పటి రాయలసీమలో రెబల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి కొన్ని బీఫారాలు ఇచ్చి మా యొక్క పార్టీ పరంగా క్యాండిడేట్ని పెట్టండి అన్నారట. అక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం. అంటే రాజ్యాధికారాన్ని పంచుకుంటున్నారు. ఈ యొక్క ఎంఆర్ఓ దగ్గర నుంచి ఐఏఎస్ల దాకా వీళ్ళు పంచుకుంటున్నారు. ప్రతి దాంట్లో ఓ 60-40గా వచ్చేస్తున్నారు. ఎందరో అమెరికా వెళ్ళారు. ఆఖరికి పెద్ద మన తెలుగు బిడ్డలో, ఆంధ్ర రాష్ట్ర బిడ్డలో, విద్యలో టాప్ లెవెల్లో ఉన్న బిడ్డలో కూడా ఈ గ్రూప్ 1 సర్వీసుల్లో ఎందుకు సెలెక్ట్ కాలేకపోతున్నారు అన్న విషయం మనం లోతుగా పరిశీలిస్తే ఈ యొక్క మేనేజ్మెంట్ చేయటం వల్ల 2 పార్టీలు ఈ ప్రతిభ గల బీసీ విద్యార్థులు, దళిత బిడ్డలు, మా కాపు బిడ్డలు సర్వనాశనం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్వ్యూల్లో 60 మార్కులకి వీడికి 10 మార్కులు వేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి ఓ 50-60 మార్కులు వేసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అంటే గత 40 ఏళ్ళుగా తీసుకుంటే అంతకుముందు మన వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క శాతం ఎంత, 40 ఏళ్ళుగా తీసుకుంటే మన ఉద్యోగస్తుల శాతం ఎంత అన్నది ఒక్కసారి మీరు విశ్లేషించుకోండి. భవిష్యత్తు ఇలాగే వదిలేసి మాకెందుకులే అనుకుంటే మనం జీవితంలో ఉద్యోగాలకు కూడా పనిచేయం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరన్నా గట్టిగా ప్రశ్నిస్తే 40 ఏళ్లలో ఆ ప్రశ్నించే వారి గొంతు ఏ విధంగా చిరివేశారో ఒక్క ఉదాహరణతో చెబితే అతను వంగవీడి మోహన్ రంగా అవ్వచ్చు, అలాగే విజయవాడలో పత్రికాధిపతి అవ్వచ్చు. ఇలా చాలామంది వారు వీరు కాదు, ఎవరైతే ప్రశ్నిస్తే వారిని తొక్కడమే కార్యక్రమంగా పెట్టుకుని వీరికి ఎవరైతే మద్దతుగా ఉంటారో వారికి ఏదో విధంగా ఎంతో కొంత పడేసి ఈ పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల్ని సమయంలో నేను చూసింది ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు నిండు డయాస్ మీద విజయవాడలో ఒక మాట మాట్లాడారు. జీన్ ప్యాంట్ జేబులోంచి ఒక కాగితం తీసి. అంటే ఆయనకే బయట ఉండగా అంత తెలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి ఎంత లోతుగా తెలుస్తాయి, ఎంత ఈ యొక్క దోపిడీ గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన చాలా కష్టపడి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ ఓటు అన్నది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం. అది పంచాయతీ మెంబర్ అవ్వచ్చు, పార్లమెంట్ సభ్యుడు అవ్వచ్చు. మనం ఓటేసేటప్పుడు ఈ 60-40గా పనిచేసుకుంటూ నువ్వు అధికారంలో ఉంటే నీకు 60, అపోజిషన్లో నాకు 40,
అది ఉద్యోగమా, రాజకీయమా, వ్యాపారమా, ఏ విధమైన అవినీత ప్రకృతి దోచేయటమా, ప్రతి దాంట్లో మీరు భాగస్వామ్యులే. మిగతా మనందరం కూడా మనం వేలిముద్రగాళ్ళకి ఓటేసేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం. ఐఏఎస్, ఐపీఎస్ ఏ విధంగా వీళ్ళకి వస్తుంది? మన బీసీలో ప్రతిభ విద్యార్థులు లేరా? ఎస్సీల్లో లేరా? కాపుల్లో లేరా? ఉన్నారు. కానీ తొక్కి పెడుతుంటే మనకి తెలియట్లేదు. ఇప్పుడు 2026లో శాసనసభలో ఇద్దరూ బయటపడ్డారు. కాబట్టి ప్రజలారా మీరు మేలుకోవాలి. ఎందుకంటే మన బిడ్డలు, తెలుగు బిడ్డలు కష్టపడే స్వభావం ఉన్న బిడ్డలు, కష్టపడి చదువుకుంటారు, కష్టపడి పైకొద్దామనుకుంటారు. అవినీతి కానీ, దొంగతనం కానీ, లంచగొండితనం కానీ వీళ్ళకి బ్లడ్లో లేదు. వీళ్ళని ఏ విధంగా తొక్కాలి అంటే ఎంతసేపు కూడా వీళ్ళే రాజ్యాధికారంలో ఉండాలా, వీళ్ళే ఆఫీసర్లుగా ఉండాలా, వీళ్ళే వ్యాపారస్తులుగా ఉండాలా, వీళ్ళే అవినీతి చేసి కోట్లు సంపాదించేయాలి. మన బిడ్డలు ఏమని చేసుకున్నామని మనం వీళ్ళకి ఓటెత్తాకున్నావా? మనం ఈ దొంగోళ్ళకి ఓటెత్తాకున్నావా? మీరు దొంగోళ్ళే కదా మన బిడ్డలు మోసం చేస్తున్నారంటే. ఓ ఓటరా, ఆంధ్రప్రదేశ్ ఓ ఓటరా, నీవు ఓటు వేసేటప్పుడు ఈ రెండు పార్టీల యొక్క అభ్యర్థులు అటు పంచాయతీ మెంబర్ అవ్వచ్చు, పార్లమెంట్ మెంబర్ అవ్వచ్చు. మీరు సుదీర్ఘంగా ఆలోచించి ఈడిపోతే ఆడు, ఆడిపోతే ఈడు కాదు, ఆ యొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏమిటి ఆలోచించుకుని ఓటేయవలసిన అవసరం రాబోయే రోజుల్లో ఉంది. మన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి మనందరం కూడా ఎలుగెత్తవలసిన అవసరం ఉంది. ఇంతకాలం జరిగింది ఏదో జరిగింది. ఓ దళిత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లరా, ఓ బడుగు ఐపీఎస్ ఆఫీసర్లరా, ఓ కాపు ఐఏఎస్ ఆఫీసర్లరా, రిటైర్ అయిపోయిన ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మీరు బయటకు రండి. జాతిలో జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చెప్పవలసిన బాధ్యత మీకుంది. అధికారంలో ఉండగా మీరు ఎలాగూ చేయలేదు. మాకు కనీసం రిటైర్ అయిపోయి గవర్నమెంట్ పింఛన్ తీసుకుంటున్నారు. భవిష్యత్తు బిడ్డలకి మనకు జరుగుతున్న మోసాల మీద విశదీకరించకపోతే మనం ఓటు వేసేదానికి విలువ లేకుండా పోతుంది. మీరు కరెక్ట్గా చెప్పవలసిన బాధ్యత మీది. ఓ న్యాయ కోవిళ్ళారా, రిటైర్డ్ జడ్జెస్ లారా, బయటకు రండి. ప్రజల్ని మీరు సరైన దారిలో ఇంతకాలం పదవి ఉండి రిటైర్ అయిపోయిన తర్వాత ప్రజలని, రాబోయే యువతని సరైన దారి నడిపించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఎక్కడి నుంచే జంజీ లాంటివి పుట్టేస్తాయి. ఈ జంజీ ఎక్కడి నుంచి పడుతుంది? ఆవేదనలోంచి పడుతుంది, ఆక్రోషంలోంచి పడుతుంది. ఆ జరిగిన అన్యాయాన్ని చూస్తే మరి యువత ఏం చేస్తారండి? రోడ్డు ఎక్కకపోతేనే ఇంతకాలం చేశారు. దయచేసి రాబోయే రోజుల్లో పాలకులారా మేల్కోండి. చాలు ఇంతకాలం మీరు చేసింది. ఇక నుంచైనా పారదర్శకంగా అన్ని విధాలా మీకు ఉండాలని, ఎవరి జనాభా ఎంతో వారికి అవకాశాలు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు, కాకినాడ జిల్లా నుండి.